సత్య వాళ్ళ నాన్న రక్తం కళ్ళారా చూసేసరికి బాధపడుతూ క్రిష్ దగ్గరికి ఆవేశంగా వెళ్ళి తనని లాగి చెంప మీద ఒక్కటి కొడుతుంది. కొట్టి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మనిషివేనా అసలు? చంపేస్తావా మనుషుల్ని? మా నాన్నని నెట్టేశావు. తనకి తల పగిలిపోయింది, రక్తం కారుతుంది చూడొకసారి. తను అరుస్తున్నా కూడా నువ్వు ఆగట్లేదు అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కృష్ణుడి నేనేమైనా కావాలని చేసినా ఆయనే మధ్యలోకి వచ్చిండు. ఎవడు రమ్మన్నాడు? మా అమ్మా నాన్నలు అంటేనేమో ఏం లేదు, మీ నాన్నకు దెబ్బ తగిలితే నీకు అంత నొప్పి వస్తుందా అని చెప్పేసి సత్యపై అరుస్తూ ఉంటాడు క్రిష్. అప్పుడు వెంటనే సత్య ఉండి అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో అంటూ ఉండగానే సత్య వాళ్ళ నాన్న వచ్చేసి అమ్మ సత్య నువ్వు ఆగమ్మ, అల్లుడు గారు క్షమించండి, మా వల్ల మీరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి అనగానే వెంటనే సత్య ఉండి ఏంటి నాన్న నువ్వు అతన్ని క్షమాపణ అడుగుతావేంది? అతను ఈ గొడవ అంతా చేసింది వాళ్ళు, నీకు దెబ్బ తగిలింది, అన్నయ్యను కొట్టాడు, అతను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి, నువ్వు అతనికి క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పేసి సత్య అంటూ ఉండగానే వెంటనే ఇంకా నందిని కలగజేసుకొని ఏంటి మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలా? ఈ గొడవంతా చేసింది ఎవరు? మీరు, మేం కాదు. అసలు మా అన్నయ్య ఈ స్థానంలో మీరున్నారు కాబట్టి ఊరుకున్నాడు. అదే వేరే వాళ్ళైతేనా ఎప్పుడో చంపి పడేసేవాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సత్య వాళ్ళ నాన్న అమ్మ నీకు దండం పెడతాను, కాస్త గొడవ పెద్దది చేయకుండా ఆపు తల్లి అని చెప్పేసి తను అంటూ ఉంటే అప్పుడు వెంటనే సత్య కలుగజేసుకొని ఇలా అంటుంది, అవును మీకు అది కాకపోతే ఇంకేం చేతనవుతుంది? మనుషుల్ని చంపడం మీకు అదే కదా, మీకు అంత ఈజీ అయిపోయింది మనుషుల ప్రాణాలు తీయడం అంటే. అయినా మనుషుల్ని చంపడం మీకేం కొత్త కాదు, ఎప్పుడు మనుషుల ప్రాణాలతో వాళ్ళ మనసులతో ఆడుకుంటారు అని చెప్పేసి సత్య మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే క్రిష్కి కోపం వచ్చేసి సత్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. సత్య దగ్గరికి వెళ్ళి తనని కొట్టబోతూ ఉండగానే సత్య వాళ్ళ నాన్న అడ్డుపడి బాబు ప్లీజ్ బాబు ఆపు, వద్దు బాబు ఈ గొడవని ఇంతటితో ఆపేయండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటాడు. కృష్ణ ఇంకా సీరియస్గా చూస్తూ అక్కడి నుండి చేయి దించేసి తనైతే చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత నందిని కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్య వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ పాపం అక్కడే ఉన్న చైర్లో కుప్పకూలిపోతాడు. ఇదంతా నా తలరాత, నా కూతురు గురించి, నా కూతురికి ఈరోజు ఇంత అవమానం జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.